శ్రీగురుభ్యో నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 141వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. అందులో ద్రోణాచార్యుడు ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళటం, తన స్నేహాన్ని ప్రకటించడం, ద్రుపదుడు అవమానించడం అనేటువంటిది నేటి ప్రవచనంలో భాగంగా తెలుసుకుంటున్నాం. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుతతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో 141వ అధ్యాయం. ఇందులో ద్రుపద సమీపం గత్వా తేన సహ స్వస్వ సఖిత్వం కథయతో ద్రోణస్య ద్రుపద కృతం భక్ష్యనం అంటే తిరస్కరణం, భక్ష్యనం. ద్రోణాచార్యుడి మీద అరుస్తూ తిరస్కరించడం అనేటువంటిది ఈ ప్రవచనంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం. శ్రీ వైశంపాయన ఉవాచ తతో ద్రుపదమాసాద్య భారద్వాజ ప్రతాపవాన్ అబ్రవీత్ పార్థివం రాజన్ సఖాయం విద్ధి మామిహ. ద్రుపదమాసాద్య, నిన్నటి కథలో మనం పరశురాముడి దగ్గర అనేకమైనటువంటి అస్త్రాలను సంపాదించినటువంటి ద్రోణాచార్యుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. అందులో కూడా పరశురాముడి దగ్గరికి వెళ్ళి ముందుగా ఆయన కోరుకున్నది ఏంటయ్యా అంటే సంపద, అంతులేనటువంటి సంపదని ఆశ్రయించి నేను వచ్చానయ్యా నీ దగ్గరికి, కాబట్టి అది కావాలంటే ఆయన నా దగ్గర ప్రస్తుతం నా శరీరము నా అస్త్రాలు ఇవే ఉన్నాయి, వీటిల్లో ఏది కావాలో కోరుకో అన్నాడు పరశురాముడు. అస్త్రాలను తెచ్చుకున్నాడు, సంపాదించుకుని మంత్ర ఉపసంహారాల సంహారాలతో కూడినటువంటి అస్త్ర సంపదనంతా ద్రోణాచార్యుడు పరశురాముడి దగ్గర నుంచి పొందాడు. అక్కడి నుంచి స్వయంగా పిల్లవాడితో పాటుగా అశ్వత్థామతో పాటుగా ద్రుపదుడు శిష్యులతో పాటుగా సగనంగా ద్రుపదుడి దగ్గరికి వచ్చాడు, ద్రుపద రాజ్యానికి. అది కూడా ఉత్తర పాంచాల దేశం అంటారు దాన్ని. తతో ద్రుపదమాసాద్య భారద్వాజ ప్రతాపవాన్, ప్రతాపవంతుడైనటువంటి భారద్వాజుడు అంటే ద్రోణాచార్యుడు ద్రుపద మహారాజుని సమీపించి అబ్రవీత్, రాగానే ఏం పలికాడే అంటే పార్థివం, అబ్రవీత్ పార్థివం, మహారాజుతో అంటున్నాడు, రాజన్ సఖాయం విద్ధి మామిహ. నీ స్నేహితున్నయ్యా, నీ స్నేహితుడిగా నన్ను గుర్తించు, నీ స్నేహితుడైనటువంటి ద్రోణుణ్ణి నేను అని గుర్తించు. ఎప్పుడో చిన్నప్పుడు కలిసినటువంటి స్నేహితుడు, తర్వాత పెళ్లిళ్ళు అయిపోయినాయి, పిల్లలు పుట్టారు, చాలా గ్యాప్ వచ్చింది, మరి గుర్తుపట్టాడో లేదో. కాబట్టి ముందుగా తనకు తాను పరిచయం చేసుకోవడం అనేటువంటిది చాలా రాజుల దగ్గర అది ఉచితమైనటువంటి విధానం. కాబట్టి రాజన్ సఖా అయం విద్ధి మామిహ, నన్ను నీ స్నేహితుడైనటువంటి ద్రోణుడిగా గుర్తించు. ఇత్యేవ ముక్త సఖ్యా సప్రీతిపూర్వం జనేశ్వర, ఈ విధంగా ప్రీతిపూర్వంగా పలికినటువంటి సఖ్య అంటే స్నేహితుడి, నా స్నేహితుడే కదా అనేటువంటి కొంచెం చొరవతో ప్రీతిపూర్వంగా పలికినటువంటి ఆ ద్రోణాచార్యుడితో జనేశ్వర, మహారాజు అయినటువంటి ద్రుపదుడు భారద్వాజేన పాంచాల్యో నామృష్యత వచో అస్య తత్, ఆ భారద్వాజుని యొక్క వచనములకి నా అమృష్యత వచో అస్య, అతడంతా సహించలేకపోయాడు ఆ మాటలు. అస్య వచ, ఆ భరద్వాజుని యొక్క వచనాలను నామృష్యత, నా అమృష్యత, నామృష్యత కలిపి ఏమాత్రము సహించలేకపోయాడు. అతని యొక్క నేను నీ స్నేహితుణ్ణి అని సభలో అందరి ముందు పెద్దగా పలికినటువంటి ఆ మాటని సహించలేకపోయాడు. దాంతో కోపం తెచ్చుకున్నాడు ద్రుపదుడు. సక్రోధామర్ష జిహ్మభ్రూ కషాయీ కృతలోచన ఐశ్వర్యమద సంపన్నో ద్రోణం రాజా అబ్రవీదిదం.
రాజా అబ్రవీత్ ఇదం. మహారాజు ద్రుపదుడు ఈ విధంగా అంటున్నాడు. ఎలా అంటున్నాడంటే, క్రోధ అమర్ష జిహ్మభ్రూహు, విపరీతమైనటువంటి క్రోధంలో ఉన్నాడు. క్రోధ అమర్షలు కలిగినటువంటి ఆయన జిహ్మభ్రూహు, భృకుటి ముడివేసి, కళ్ళు రెండు భృకుటిని ముడివేసి, కషాయీకృతలోచన, ఎర్రటి కళ్ళతో ఐశ్వర్యమద సంపన్నుడైనటువంటి రాజు అని చెప్పారు ఇక్కడ. తనకే సంపద ఉందనేటువంటి ఐశ్వర్య గర్వంతో ఉన్నటువంటి ఆ ద్రుపదుడు ద్రోణాచార్యుడి యొక్క మాటలకి ఈ విధంగా ద్రోణుడితో అంటున్నాడు. ద్రుపద ఉవాచ, అతడి ద్రోణాచార్యుడి యొక్క ఆకృతిని ఆకారాన్ని చూసి ఇక్కడ అసహ్యించుకునేటువంటి విధిలో, ఆ విధానంలో మదగర్వంతో ఉన్నటువంటి మహారాజు ఇక్కడ ఎన్నో రకాలుగా నిందించడం జరిగింది ద్రుపదుడు. అకృతేయం తవ ప్రజ్ఞ బ్రహ్మన్నాతి సమంజస యన్మాం బ్రవీషి అన్న ఒకటే పదం. యన్మాం బ్రవీషి ప్రసభం సఖాతే హమితి ద్విజ. ఓ ద్విజ, బ్రాహ్మణ, అకృతే అయం తవ ప్రజ్ఞ. తవ ప్రజ్ఞ అంటే నీ యొక్క ప్రజ్ఞా పాఠవాలు, నీ చదువు, నీ యొక్క విజ్ఞానము, ఇవన్నీ కూడా అకృతేయం. అకృత, ఇంకా బహుశా పరిపక్వ దశకి రాలేదనుకుంటా నీ యొక్క బుద్ధి. నీ చదువుకున్నటువంటి చదువు, నీ తెలివితేటలు ఇంకా పరిపక్వ స్థాయికి చేరుకోలేదేమో, సరిగ్గా చదువుకోలేదేమో. ఎక్కడ ఎలా ఏ విధంగా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో నీకు తెలియట్లేదు. అకృతేయం తవ ప్రజ్ఞ బ్రహ్మన్ అని సంబోధించాడు. బ్రహ్మన్ అంటే ఓ బ్రాహ్మణోత్తమ. నాతి సమంజస, ఇది సమంజసంగా లేదు. సభలో ఈ విధంగా మాట్లాడినటువంటి మాట సమంజసంగా లేదయ్యా. యన్మాం బ్రవీషి ప్రసభం, ప్రసభం అంటే బిగ్గరగా, ఈ సభలో ఇంతమంది మధ్యలో నన్ను సఖాతే అహమితి, తే అహం సఖా, నేను నీ స్నేహితుడిని మహారాజాను నువ్వు ఏదైతే సంబోధించావో అది సమంజసంగా లేదు, యుక్తియుక్తంగా లేదు. అది నహి రాజ్ఞాముదీర్ణానాం ఏవం భూతైర్నరైః క్వచిత్. నీలాంటి వాడితో మహారాజుకి ఎక్కడైనా అసలు స్నేహం ఉంటుందా? నహి రాజ్ఞాం ఉదీర్ణానాం ఏవం భూతై నరై, నీలాంటి నరులతో క్వచిత్, ఎక్కడైనా సరే, రాజ్ఞాం మహారాజులైనటువంటి వాళ్ళకి స్నేహం అనేటువంటిది ఉండనే ఉండదు. నా సఖ్యం భవతి, పైన నా అనేది ఉంది. సఖ్యం భవతి మందాత్మాన్ శ్రియాహీనైర్ధనైచ్యుతై, శ్రియాహీనైర్ధనైచ్యుతై. శ్రియాహీనులు అంటే సంపద కోల్పోయినటువంటి వారితో గాని, ధనహీనులైనటువంటి వాళ్ళతో గాని, పేదవారితో గాని సఖ్యం అనేటువంటిది భవతి అని ఇక్కడ ఉంది. పైన నా అనేది కలుపుకోవాలి. నా సఖ్యం భవతి, ఎప్పుడూ అట్లాంటి వారితో స్నేహం అనేటువంటిది కుదరదు. మహారాజులైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి మహారాజులతో, మందాత్ములైనటువంటి వారితోనూ, సంపద కోల్పోయినటువంటి వారితోనూ, బుద్ధిహీనులైనటువంటి వారితోనూ, పేదవాళ్ళతోనూ ఎక్కడ స్నేహం అనేటువంటిది ఉండనే ఉండదు అసలు. సౌహృదాన్యపి జీర్యంతే కాలేన పరిజీర్యతః. అంతేకాకుండా నువ్వు స్నేహం అనుకుంటున్నావు, బహుశా ఎప్పుడో చిన్నప్పుడు చేసామేమో స్నేహం. అటువంటి స్నేహం కూడా సౌహృదాన్యపి, స్నేహతత్వం అనేటువంటిది కూడా జీర్యంతే అంటే జీర్ణించుకుపోతుంది, హరించుకుపోతుంది. స్నేహం అనేటువంటిది లోపిస్తుంది, స్నేహం అనేది ఉండదు, ఎక్కువ కాలం అనేది ఉండదు. కాలేన పరిజీర్యత అన్నాడు అక్కడ. కాలం తగిన సమయం వస్తే స్నేహం కూడా జీర్ణించుకుపోతుంది, హరించుకుపోతుంది. స్నేహం అనేది వృద్ధి చెందదు ఇంకా కొంతకాలం అయిన తర్వాత, కొంతకాలం వరకే స్నేహం. సౌహృదం మే త్వయా హ్యాసీత్ పూర్వం సామర్థ్యబంధనం. పూర్వం ఉండేది, ఒప్పుకుంటున్నాడు. పూర్వం హ్యాసీత్ అనేది విడితీస్తే హీ ప్లస్ ఆసీత్, పూర్వం మనకి స్నేహం ఉండేది. ఎప్పుడు? సామర్థ్యబంధనం, మన సామర్థ్యాలు సమానమైనప్పుడు ఉన్నాయి. నీ బలం నా బలం, నీ ఐశ్వర్యం నా ఐశ్వర్యము సమానమైనటువంటి రోజుల్లో, సామర్థ్య బంధనం సమీకరించుకున్నటువంటి సందర్భంలో సౌహృదం మే త్వయా హ్యాసీత్ అంతవరకు ఒప్పుకున్నాడు. ఇక్కడ మే నాకు, త్వయా సౌహృదం హి ఆసీత్ పూర్వం. సౌహృదం అంటే స్నేహం, సుహృద్భావం. ఆ సుహృద్భావము, ఆ స్నేహము, ఆ మైత్రి అనేది మనం చిన్నప్పుడు ఉండేది. ఆ చిన్నప్పుడు ఉండదాన్ని బట్టి ఇప్పుడు వచ్చి నువ్వు అందరి ముందు నన్ను స్నేహితుడు అని చెప్పి నువ్వు పిలవాలా? ఎలా మాట్లాడాలో తెలియదు నీకు?
అసలు ఎప్పుడో స్నేహాలు ఇప్పుడు దాకా ఉంటాయా? న సఖ్యమజరం లోకే హృది తిష్టతి కస్యచిత్. సఖ్యం అజరం లోకే, అజరం అంటే చిరకాలం పాటు జీవితాంతము స్నేహం అనేటువంటిది ఉంటుంది ఆ హృదయాలలో. కస్యచిత్ తిష్టతివా, ఎవరికైనా అసలు హృదయంలో చిన్నప్పటి నుంచి పై మరణించేదాకా స్నేహం నిలిచి ఉంటుంది ఎవరికైనా? ఎవరికి ఉండదు కదా. ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాం కాసేపు, ఆడుకున్నామని ఎప్పుడో వాడు వచ్చి 50 ఏళ్ళ తర్వాత వచ్చి నువ్వు నా స్నేహితుడు గుర్తుపెట్టావా అని చెప్పంటే గుర్తుపడతాడా? న సఖ్యమజరం లోకే హృది తిష్టతి కస్యచిత్. కామశ్చైతన్నాశయతి క్రోధో వైనం ప్రహచ్యుత. కామశ్చ, కామశ్చ ఏతన్నాశయతి. ఇక్కడ కామ అనే పదాల కంటే కాల అని ఉంటే బాగుంది. కాలశ్చ ఏతన్నాశయతి. కాలానుగుణంగా నాశనమైపోతూ ఉంటుంది స్నేహం అనేటువంటి. కాల అనుగుణంగాను కామ అనుగుణంగా. కామం అంటే కోరికలు. మనకున్నటువంటి కోరికలను బట్టి మన మన కోరికలు వేరు, స్నేహితుడి యొక్క కోరికలు భిన్నంగా ఉన్నప్పుడు స్నేహం అనేది నాశనమైపోతుంది. ఇద్దరి మనోభావాలు ఒకటైనప్పుడు స్నేహం అనేటువంటిది బలపడుతూ ఉంటుంది. అలాగే కాలము అనే పదం కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. కాలశ్చైతన్నాశయతి. ఈ స్నేహం అనే దాన్ని కాలం అనేటువంటిది నాశనం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా క్రోధో వైనం ప్రహత్యుతే. క్రోధం వలన కూడా ఈ స్నేహం అనేటువంటిది నాశనం అయిపోతుంది. ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు, ద్వేషము, అసూయ, క్రోధము ఇట్లాంటివి వచ్చాయంటే స్నేహం నాశనం అయిపోతుంది. మైవం జీర్ణముపాస్త్వం, మైవం జీర్ణముపాస్యత్వం సఖ్యం భవదుపాధికృత్. కాబట్టి ఈ నాశనమైపోయేటువంటి ఈ స్నేహత్వాన్ని, స్నేహ సంబంధాన్ని పట్టుకుని నువ్వు నా స్నేహితుడు అని చెప్పి అనడం ఇది ఉచితమైనటువంటి పద్ధతి కాదయ్యా. ఆసీత్ సఖ్యం ద్విజశ్రేష్ఠత్వయామి అర్థ నిబంధనం. అర్థ నిబంధనం అనేటువంటిది ధర్మ సంబంధమైనటువంటి అర్థము అనేటువంటిది. అంటే మన ఇద్దరం ఒకే స్థాయిలో ఉన్నప్పుడు ధన సంపాదనలో కానీ, ధన విషయాలలో కానీ, లేకపోతే బల విషయాలలో కానీ, అలాంటి వాటిల్లో మన ఇద్దరం సమానమైనప్పుడు ఎప్పుడో మన ఇద్దరిలో స్నేహం ఉన్నది. ఆసీత్, ఆసీత్ అంటే ఉంది. ఆసీత్ సఖ్యం ద్విజశ్రేష్ఠ త్వయామి. నీతో నాకు ఆ సంబంధం ఉన్నది, నేను ఒప్పుకుంటాను. కానీ ఆ తర్వాత ఏమైంది? ఇన్నాళ్ళు ఏమైపోయింది? ఇప్పుడు దరిద్ర దశలో వచ్చి నువ్వు ఇప్పుడు వచ్చి నా స్నేహితుడు అంటావా? నా దరిద్రో వసుమతో నా విద్వాన్ విదుష సఖా న సూరస్య సఖా క్లీబ సఖి పూర్వం కిమిష్యతే. అసలు స్నేహం అనేది కొంతమంది మధ్యలో స్నేహం అనేటువంటిది పరిమళించదు, చిగురించదు. ఎవరి మధ్యలో చిగురించదు స్నేహం అనేటువంటిది అంటే నా దరిద్రో వసుమత. వసుమతి అంటే వసు అంటే బంగారం, సంపద. వసుమత అంటే సంపద కలిగినటువంటి వాళ్ళతో, ధనవంతులైనటువంటి వాళ్ళతో, ధనవంతులైనటువంటి వాళ్ళతో, దరిద్రుడితో స్నేహం అనేటువంటిది నా స్నేహం అనేది కలవనే కలదు. మైత్రి అనేటువంటిది దరిద్రుడితో, ధనవంతులైనటువంటి వాళ్ళు ఎప్పుడు స్నేహం చేయరు. అలాగే నా విద్వాన్ విదుష సఖా. నా ప్లస్ అవిద్వాన్ కలిపితే నా విద్వాన్. అవిద్వాన్ విద్వాంసుడు కానటువంటి వాడు విద్వాంసుడైనటువంటి వాడితో స్నేహం అనేటువంటిది ఉండనే ఉండదు. ఓ పండితుడు వచ్చి పామరుడైనటువంటి వాడితో స్నేహం చేస్తారా? కావాలని. నా సూరస్య సఖా క్లీబ. క్లీబ అంటే బలహీనుడైనటువంటి వాడితో, బలం లేనటువంటి వాడితో బలవంతుడైనటువంటి వాడు ఎక్కడైనా స్నేహం చేస్తాడా? కాబట్టి బలవంతుడు వచ్చి నువ్వు నా స్నేహితుడు అని చెప్పి బలహీనుడిని వచ్చి కౌగిలించు. కాబట్టి ఇవన్నీ జరగనటువంటి స్నేహాలు. కాబట్టి మన మధ్యలో స్నేహం అనేటువంటిది లేదు. నేను రాజు, నేను దరిద్రుడివి. స్నేహం అనేది లేదు. న సూరస్య సఖా క్లీబ సఖి పూర్వం కిమిష్యతే. ఈ విధంగా ద్రుపదుడు ఎందుకు మాట్లాడుతున్నాడు నిజంగా అంటే మొదట్లోనే వ్యాసుడు చెప్పేశాడు. ధన గర్వము, మద గర్వము, అధికార బలం ఇవి ఉన్నాయంటే ఇక్కడ ఈ విధంగా మాటలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా చెప్పుకోవాలంటే మరి కుచేలుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు సంబంధం ఏమని చెప్పాలి? ఏనాటి బాల్యమిత్రం రాగానే ఏ విధంగా స్వీకరించాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. కాబట్టి న సూరస్య సఖా క్లీబ సఖి పూర్వం కిమిష్యతే మయోరేవ సమం విత్తం యయోరేవ సమం శృతం తయోర్వివాహ సఖ్యం చ నతు పుష్ట విపుష్టయో. యయోరేవ సమం విత్తం, ఎవరికైతే సమానమైనటువంటి ధన సంపదలు ఉంటాయో, విత్తం అంటే ధనం, సమం విత్తం సమానమైనటువంటి ఐశ్వర్యము, సమానమైన స్థాయి, పరిస్థితులు ఎవరికైతే ఉంటాయో, యయోరేవ సమం శృతం, శృతం అంటే పాండిత్యం,
వేదశాస్త్ర పాండిత్యము మొదలైనటువంటి ఎవరికైతే సమానంగా ఉండేటువంటి స్థాయి ఉంటుందో అట్లాంటి వాళ్ళు స్నేహితులు అవుతారు. సమానమైనటువంటి ధన ఆర్జన కలిగిన వాళ్ళు మిత్రులు అవుతారు. తయోర్వివాహ సఖ్యం చ నతు పుష్ఠ విపుష్ఠయో. అలా బలవంతులైనటువంటి వాళ్ళు, సమానమైన బలాలు కలిగిన వాళ్ళు, సమానమైన విద్యలు కలిగిన వాళ్ళు, సమానమైన ధన సంపాదన కలిగిన వాళ్ళు స్నేహితులు అవుతారే గాని నతు పుష్ట విపుష్టయోహో, దీనికి భిన్నంగా ఉండేటువంటి వాళ్ళ మధ్యలో స్నేహం అనేది చిగురించదు. అంతేకాకుండా నా శ్రోత్రియ శ్రోత్రియస్య, శ్రోత్రియ శ్రోత్రియస్య, శ్రోత్రియ అనే పదాన్ని కూడా పండితుడైనటువంటి వాడు, బ్రాహ్మణుడైనటువంటి వాడు అశ్రోత్రియుడైనటువంటి వాడిని ఎప్పుడు దగ్గర తీసుకోడు. నారధీరధిన సఖ, రథి అనే పదానికి అర్థం అక్కడ రథం కలిగినటువంటి వాడు, రథం లేనటువంటి వాడు అనే అర్థం తీసుకోవచ్చు. మహారథి, అతిరథి, రథి అనేటువంటి లెక్కల్లో వీరుడైనటువంటి పరాక్రమవంతుడైనటువంటి వాడు రథికుడు కానటువంటి వాడితో స్నేహం అనేటువంటిది పెట్టుకోడు. నారథి రథిన సఖ నా రాజా పార్థివస్యాపి, పార్థివ అంటే మహారాజు, నా రాజా అంటే రాజు కానటువంటి వాడితో, మహారాజు రాజు కానటువంటి వాడితో స్నేహం అనేది పెట్టుకోడు. శ్రోత్రియుడు కానటువంటి వాడితో పెట్టుకోడు. రథికుడు కానటువంటి వాడితో స్నేహం అనేటువంటిది పెట్టుకోడు. సఖి పూర్వం కిమిష్యతే, ఇక పూర్వం సఖ్యత్వం అంటావా, ఇంకేం చెప్పాలి. ఇట్లాంటిది స్నేహం అనేటువంటిది వీళ్ళ మధ్యలో ఉండనే ఉండదా, ఇంకా నువ్వు పూర్వ స్నేహం అంటావు ఏమిటయ్యా, కానీ మతుందా లేదా, ఏం చదువుకున్నావు, నీ చదువంతా ఏమైపోయింది అని చెప్పి ఈ విధంగా సభలో అందరి ముందు అనేటప్పటికీ, ఆ స్నేహాన్ని అవమానించేటప్పటికీ బాధపడ్డాడు ద్రోణాచార్యుడు. ద్రుపదే నైవ ముక్తస్తు భారద్వాజ ప్రతాపవాన్ ముహూర్తం చింతయిత్వాతు మన్యునాభి పరిప్లుతః. ద్రుపదేన ఏవ ముక్తస్తు, ఈ విధంగా పలికినటువంటి ద్రుపద మహారాజుతో భరద్వాజుడు, ప్రతాపవాన్ భరద్వాజ, అతి శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి వీరుడైనటువంటి ద్రోణాచార్యుడు ముహూర్తం చింతయిత్వ, ఒక్క క్షణకాలం పాటు విచారించి మనసులో ఆలోచించుకుని మన్యున కోపంతో ఉక్రోషంతో ఈ విధంగా స్నేహాన్ని తిరస్కరించాడా. మన్యున పరిప్లుతః, కోపోద్రిక్తమైనటువంటి మనసుతో ఒక్క క్షణకాలం పాటు ఆలోచించుకుని దీనికి తగిన ప్రాయశ్చిత్తం చేయాల్సిందే. స వినిశ్చిత్య మనసా పాంచాల్యం ప్రతి బుద్ధిమంతుడైనటువంటి ఆయన సహా ద్రోణ మనసా వినిశ్చిత్య, మనసారా ఒక్కసారి ఆలోచించుకుని మనసులో ఈ పాంచాల్యుడికి తగినటువంటి బుద్ధి చెప్పాల్సిందే, ఉత్తర పాంచాల రాజు అయినటువంటి ఈ పాంచాల రాజుకి ద్రుపదుడికి బుద్ధి చెప్పాల్సిందే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శిష్యై పరివృత శ్రీమాన్ పుత్రేణ సహిత తథా అన్నాడు. తన పుత్రుడి అయినటువంటి అశ్వత్థామతోను శిష్యులతోనూ కూడుకుని వచ్చినటువంటి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికే అశ్వత్థామ చిన్నపిల్లవాడే. ఆ చిన్నపిల్లవాడైనటువంటి అశ్వత్థామ, అతని యొక్క స్నేహితులు, ఈ ద్రోణాచార్యుడి పక్కన ఉన్నటువంటి కొంతమంది శిష్య బృందం, వీళ్ళందరూ కలిసి వచ్చారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈయన ఆశ్రయించి పెట్టుకున్నటువంటి కొంతమంది శిష్యులు ఉంటారు, వాళ్ళతో పాటుగా ఆయన అక్కడి నుంచి సభలోంచి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు స్వయంగా అంటే జగామ కురుముఖ్యానాం నాగరం నాగసాహ్వయం. జగామ అంటే వెళ్ళాను, ఎక్కడికి అంటే కురుదేశానికి కురుముఖ్యులు ఉన్నటువంటి, కౌరవ ముఖ్యులు ఉన్నటువంటి నాగరం పట్టణమైనటువంటి నాగసాహ్వయం, హస్తినాపురం అనే సుప్రసిద్ధమైనటువంటి కురుముఖ్యులు నివసిస్తున్నటువంటి పట్టణానికి, నాగరం అంటే నగరం, నివాసం, పట్టణం, ఆ హస్తినాపురానికి ఈ పుత్రులతో పాటుగా శిష్యులతో పాటుగా ద్రోణాచార్యుడు వెళ్ళటం జరిగింది. తాం ప్రతిజ్ఞాయ కర్త నచిరాదివా, తాం ప్రతిజ్ఞాయ, మనసులో ప్రతిజ్ఞ సంకల్పించుకున్నాడు. ద్రుపదుడి యొక్క వినాశనాన్ని మనసులో సంకల్పించుకుని దాన్ని ఆచరించేటువంటి ఉద్దేశంలో హస్తినాపురానికి వెళ్ళాడు. ద్రుపదుని యొక్క వినాశనం ఎలా చేయాలనేటువంటిది ఆలోచించుకుంటూ ఆ యాం కర్త నచిరాదివ, త్వరలోనే అది నిశ్చయించుకోవాలి, అది చేసి వీడికి బుద్ధి చెప్పాలి, ఈ స్నేహితుడికి బుద్ధి చెప్పాలనేటువంటి విషయంలో హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారు ఆ హస్తినాపురంలో అంటే తన భార్య కృపి, ఆ భార్య యొక్క సోదరుడైనటువంటి కృపాచార్యుడు ఉన్నాడు అక్కడ. స నాగపురమాగమ్య గౌతమస్య నివేశనే భారద్వాజో అవసత్తత్ర ప్రచ్ఛన్నం ద్విజసత్తమా. ఇరు గోత్రికులైనటువంటి వాడు, అటు గౌతమస గోత్రికుడు, ఇటు భారద్వాజస గోత్రికులు ఇద్దరు కూడా కలుసుకున్నారు. ఎవరంటే బావమనుగురు. స నాగపురం ఆగమ్య, హస్తినాపురానికి వచ్చి గౌతమస్య నివేశనే, గౌతముడు అంటే అక్కడ
కృపాచార్యుడైనటువంటి గౌతమస్య నివేశనము అంటే నివాసము, ప్రదేశం. ఆయన నివసించేటువంటి ప్రదేశాన్ని నివేశనము అంటారు. గౌతమస్య నివేశనే, గౌతముని యొక్క ఇంటిలోనే, కృపాచార్యుల వారి ఇంటిలోనే భారద్వాజో అవసత్ తత్ర ప్రచ్ఛన్నం అన్నారు. ప్రచ్ఛన్నము అంటే గుప్తంగా, కాస్త రహస్యంగా, అంటే బయటికి ఎక్కడ తిరగకుండా, కాస్త ఏదో అవసరమైతే తప్ప ఎవరికి చెప్పకుండా ఆ ఇంట్లోనే కాస్త ఉన్నారు ప్రచ్ఛన్నంగా. భారద్వాజో అవసత్తత్ర ప్రచ్ఛన్నం ద్విజసత్తమ, ముఖ్యులైనటువంటి వాళ్ళని ఎవరిని కలవకుండా ప్రస్తుతం ఆ చుట్టుపక్కలే పరిసరాల్లో నివసిస్తూ ఉన్నాడు అక్కడే. తతో అస్య తనుజః, తనుజః అంటే కుమారుడు, అస్య తనుజః అంటే ఈ ద్రోణాచార్యుని యొక్క కుమారుడైనటువంటి అశ్వత్థామ. తతో అస్య తనుజః పార్థాన్ కృపస్యానంతరం ప్రభుః అస్త్రాణి శిక్షయామాస నాబుధ్యంత నాబుధ్యంత చ తం జనాః. ఇక్కడ బాల్య వయసులోనే అశ్వత్థామ తనకు వచ్చినటువంటివి ఏవైతే విద్యలు ఉన్నాయో అవన్నీ కూడా కృపాచార్యస్య అనంతరం, కృపుడు నేర్పించిన, కృపాచార్యుడు ఎవరికైతే పిల్లలకి విద్యాభ్యాసం నేర్పిస్తున్నాడో ఆ తర్వాత ఆ పిల్లలకి ఈ అశ్వత్థామ కూడా కొంచెం తనకు వచ్చిన విద్య నేర్పించడం మొదలుపెట్టాడు. తతో అస్య తనుజః అన్నారు అక్కడ. తనుజ అంటే కుమారుడైనటువంటి అశ్వత్థామ కూడా పార్థాన్ అంటే ఈ పాండవులకి కౌరవులు ఎవరైతే ఉన్నారో కృపాచార్యుడి దగ్గర విద్య నేర్చుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా అస్త్రాన్ని శిక్షయామాస, తనకు తెలిసినటువంటి అస్త్రాలు ఏవైతే వచ్చో అవన్నీ నేర్పించడం మొదలుపెట్టాడు. నా బుద్ధ్యంత చ తం జనాః, వాళ్ళకి రానటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇతను నేర్పించడం జరిగింది ఈ పిల్లవాడు. ఇలాంటి చిన్న 1-2 కారణాలే చివరికి అశ్వత్థామ చేసినటువంటి తప్పుకి ద్రౌపది కూడా, భీమసేనుడు కూడా, ధర్మరాజు కూడా క్షమించడం జరిగింది. ఒక కారణం, గురుపుత్రుడు అనేటువంటి ఒకే ఒక కారణంతో అశ్వత్థామ చేసిన తప్పు, ఉప పాండవుల్ని సంహరించినప్పుడు ఆ తల్లి ద్రౌపది అంత బాధలో కూడా ఈ గురుపుత్రుణ్ణి క్షమించడం జరిగింది ఈ ఒక్క కారణం. అలాగే ఏవం సతత్ర గూఢాత్మ కంచిత్ కాలం ఉవాస, కొంతకాలం అక్కడే గూఢంగా, గూఢము అంటే రహస్యంగా, పెద్దగా తన విలువిద్యాభ్యాసాలు, తన పాఠవాలు ఇంకా ఎవరికి చెప్పకుండా, ప్రదర్శించకుండా, ఇంకా ఏమి లేకుండా కొంతకాలం అక్కడే ఉన్నాడు ద్రోణాచార్యుడు పరివారంతో పాటుగా. కుమారస్వధ నిష్క్రమ్య సమేత గజసాహ్వయాత్, ఒకానొకసారి కొంతకాలం అయిన తర్వాత గజసాహ్వయాత్ నిష్క్రమ్య, గజసాహ్వయం అంటే హస్తినాపురము నుండి బయటకు వచ్చి ఆడుకుంటున్నారు పిల్లలందరూ కలిసి, గురు పాండవులందరూ కలిసి. కుమారాస్తు అధ అన్నారు. కుమారః అనే పదానికి అర్థం అటు కౌరవులు పాండవులు, ఈ సంబోధన వస్తుంది. కుమారులందరూ కలిసి హాయిగా బాల్య విద్యలు ఆడుకుంటూ, బంతాట ఆడుకుంటూ ఒకసారి అక్కడ హస్తినాపురం వాళ్ళు ఆడుకునేటువంటి ప్రాంగణం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంగణం నుంచి బయటకు వచ్చి ఆడుకుంటున్నారు. ఈ కృపాచార్యుని యొక్క ఆశ్రమ ప్రాంతాలలో ఆడుకుంటున్నారు. క్రీడంతో వీటయా తత్ర వీరాః పర్యచరన్ ముదా తేషాం సంక్రీడమానానాం ఉదపానే అంగుళీయకం. క్రీడంతో వీటయా తత్ర, వీట అనే పదానికి అర్థం ఏంటంటే వీటయా అని ఇచ్చారు, ఒక బంతి. వీట అంటే క్రీడంతో వీటయా, బంతి ఆట ఆడుకుంటున్నారు. అక్కడ పెంకులు పెట్టుకారు, లేకపోతే బంతి ఆట ఆడుకుంటున్నారు రకరకాలుగా, లేకపోతే దాన్ని పట్టుకునేటువంటి ఆటలో ఆడుకుంటున్నారు. అట్లా ఆడుకుంటుంటే తత్ర వీరాః పర్యచరన్ముద, అటు ఇటు తిరుగుతూ ఆ బంతి ఆట ఆడుకుంటుంటే తేషాం సంక్రీడమానానాం, వాళ్ళ ఆటల మధ్యలో లోతైనటువంటి ఒక బావిలో ఆ బంతి, అలాగే ఆడుకుంటున్నటువంటి సందర్భంలో చేతికి ఉన్నటువంటి ఒక అంగుళీయకం, ఈ రెండు కూడా లోపల పడిపోయినాయి, బావిలో పడిపోయినాయి. పపాత ధర్మపుత్రస్య వీటా తత్రైవ చాపతత్, పపాత అంటే పడిపోవటం, ధర్మపుత్రస్య వీట, ధర్మపుత్రుడైనటువంటి అంటే యుధిష్ఠిరుడు, ధర్మరాజు యొక్క వీట, ఆడుకునేటువంటి చేతిలోని బంతి కాస్త తత్రైవ చాపతత్, ఆ బావిలో పడిపోయింది. ఎవరో ఆడుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క అంగుళీకం కూడా అక్కడ పడిపోయింది అని ఇచ్చారు ఇక్కడ. అంగుళీ చాలా కష్టంగా ఉంది, నీళ్లు ఉన్నా కూడా ఈయన తీయగలుగుతారు తర్వాత. ఇది ఇక ఈ సందర్భంలో ద్రోణాచార్యుడు ఆ బంతిని, ఆ అంగుళీయకాన్ని తన యొక్క ప్రజ్ఞా పాఠవాలతో పైకి తీయటం చూసి ఆశ్చర్యపోతారు పిల్లలు, ఎవరు తీయలేనటువంటి సన్నివేశం. గర్తాంబునా ప్రతిచ్ఛన్నం తారారూపమివాంబరే
దృష్ట్వా చైతే కుమారాశ్చ తం యత్నాత్ పర్యవారయన్. గర్తాంబున, విపరీతమైనటువంటి లోతుగా ఉన్నటువంటి ఆ దిగుడు బావి, నీరు లేనటువంటి ఆ బావిలో ప్రతిచ్ఛన్నం, ఆ లోపల అవి రెండు మాత్రమే కనిపిస్తున్నాయి. లోపల గాఢాంధకారంగా ఉంది. ఆ నక్షత్రం లాగా ఒకసారి ఆ అంగుళీయకము ఆ బంతి కనిపిస్తున్న ఒక పక్కన ప్రతిచ్ఛన్నం కనిపించినట్టుగా ఉన్నాయి అవి. అట్లాంటి వాటిని దృష్ట్వా చూసి, దృష్ట్వా చైతే కుమారాస్య తం యత్నాత్ పర్యవారయన్. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, కానీ దాన్ని తీయలేకపోయారు. ముందు ప్రయత్నం ఎట్లా చేయాలంటే రకరకాల కర్రలు తాళ్ళు ఎవరు పెట్టారు. చిన్నప్పుడు మనం ఎలా అయితే తీస్తామో ఆ విధంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. తతస్తే యత్నమాతిష్టన్ వీటా వీటాముద్ధర్తుమాదృతా. వీట అనే పదానికి అర్థం బంతి, ఆడుకునేటువంటి బంతి వీట. తతస్తే యత్నమాతిష్ట, ఆ బంతిని పడినటువంటి బంతిని తీయడానికి ఏ ప్రయత్నాలు అయితే చేయాలో అవన్నీ చేశారు, కానీ వాళ్ళు ప్రయత్నాలన్నీ విఫలమైనవి. నచతే ప్రచయద్యంత కర్మబీటోపలబ్ధయే. కర్మబీటోపలబ్ధయ, బీటోపలబ్ధయ అంటే బంతిని పొందటం కోసం ఏ కర్మలైతే చేస్తున్నారో, ఏ ప్రయత్నాలు అయితే చేసినా అవన్నీ కూడా నచతే ప్రచయద్యంత, ఒక్కటి ఫలించలేదు. బంతి తీయడానికి ఏ ప్రయత్నాలు చేశారో అవన్నీ ఫలించలేదు. దాంతో తతో అన్యోన్యమవైక్ష్యంత వ్రీడయావనత ఆనన. విరేడయ అంటే సిగ్గుతో తలలు దించుకుని ఒకళ్ళకొకళ్ళు చూసుకున్నారు. ఇక విరేడయ అంటే సిగ్గు, విరేడ సిగ్గుతో. అవనత ఆననాహ, ఆననము అంటే ముఖం, అవనత ఆననాహ అంటే తలలు దించుకోవడం. సిగ్గుతో తలలు దించుకున్నారు. ఇంత వీరులం అనుకున్నా, ఇంత విద్యను నేర్చుకున్నా, రకరకాలు పెద్దవాళ్ళే అందరూ 20 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పాండవులకి అప్పటికే 18 ఏళ్ళు కదా, 16 ఏళ్ళు ఎండిపోయినాయి అక్కడే. ఇక్కడికి వచ్చాక మళ్ళీ 2 ఏళ్ళు గడిచిపోయినాయి అప్పటికి. అందరూ 20 ఏళ్ల వాళ్ళే, చక్కగా దీని సాహసాలు చేయొచ్చు, కానీ అది కూడా చేయలేక విరీడయా వనతానన తతో అన్యోన్యమవైక్ష్యంత. అన్యోన్యం, ఒకరికొకరు చూసుకున్నారట. తస్యాయోగమవిదంతో భృశం చోత్కంఠితాభవన్. తస్యాయోగం అవిదంతో భృశం చోత్కంఠితాభవన్. ఏమీ చేయలేక ఉత్కంఠతతో ఎలా తీసుకోవాలి ఆ బంతిని, ఎలా ఆట సాగించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు, ఆ పిల్లలు. అలాంటి వాళ్ళు, ఆ పిల్లలందరూ కలిసి ఒక బ్రాహ్మణోత్తముడిని చూశారు. ఎలా ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు అనేటువంటి కింద వర్ణిస్తున్నారు. తే అపశ్యన్ బ్రాహ్మణం. ఎట్లాంటి బ్రాహ్మణుని చూశారు? తే అపశ్యన్ బ్రాహ్మణం, బ్రాహ్మణుని చూశారట. ఎలా ఉన్నాడంటే శ్యామ, నల్లగా ఉన్నట్టు ఆ బ్రాహ్మణుడు. వ్యాసుడు నల్లటివాడు, ద్రోణాచార్యుడు నల్లవాడు, అర్జునుడు నలుపే, కృష్ణుడు ఇంకా చెప్పక్కల్లా. శ్యామమాపన్నం, శ్యామమాపన్నం, నల్లగా అలా ఇటువైపే వస్తున్నటువంటి బ్రాహ్మణోత్తముడు. శ్యామమాపన్నం ఫలితం కృశం. ఫలితం అంటే కాస్త ముసలివాడైనటువంటి వాడు, కృశం కృషించిపోయి బక్కచిక్కిపోయినటువంటి వాడు, కృషించిపోయినటువంటి వాడు, తిండి తిప్పలేక కృషించిపోతే ఎలా ఉంటారో ఆ విధంగా ఉన్నటువంటి వాడు. అలాగే కృత్యవంతమదూరస్థం అగ్నిహోత్ర పురస్కృతం. అప్పుడే అగ్నిహోత్ర కార్యక్రమాలు ముగించుకుని ఇటు వస్తున్నటువంటి ఒక బ్రాహ్మణోత్తముని వాళ్ళు చూడటం జరిగింది. వెంటనే వాళ్ళకంటే పెద్దవాడైనటువంటి ఎవరు కనిపించినా వాళ్ళని ఆశ్రయించేటువంటి వయసు అది. అది మా బంతి కావాలంటే వచ్చేస్తారు. అలాగే వీళ్ళందరూ కూడా ఆ బ్రాహ్మణుని చుట్టుముట్టేశారు. తేతం దృష్ట్వా మహాతం అని ఉంది, ఇక్కడ మహాత్మానం అని ఉండాలి. తేతం దృష్ట్వా మహాత్మానం ఉపగమ్య కుమారకాః. ఉపగమ్య అంటే సమీపించి, ఆ మహాత్ముని సమీపించారు కుమారులందరూ కూడా. కుమారకాః ఉపగమ్య మహాత్మానం తం మహాత్మానం, ఆ మహానుభావుని సమీపించి ఒక్కసారి భగ్నోత్సాహ క్రియాత్మానో బ్రాహ్మణం పర్యవారయన్. భగ్న ఉత్సాహ క్రియాత్మాన, వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలన్నీ ఏమైపోయినాయంటే భగ్నం అయిపోయినాయి, విఫలమైపోయినాయి. భగ్న ఉత్సాహ క్రియ ఆత్మాన, అయ్యా మేము చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి, భగ్నమైపోయినాయి అని చెప్పి బంతిని చూపించారు. బ్రాహ్మణం పర్యవారని, ఆయన నివారిస్తూ వెళ్తున్నటువంటి ఆయన నివారిస్తూ కాస్త చేయవలసినటువంటి సహాయం ఏదో చెప్పారు. అప్పుడు ద్రోణుడు, ఆయనే ద్రోణుడు, ఆ బ్రాహ్మణుడే ద్రోణుడు. అథ ద్రోణ కుమారాస్తాం దృష్ట్వా కత్యవశస్తదా. అవసులైపోయినటువంటి వాళ్ళు,
అంటే వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ విఫలించి కాస్త అవమాన భారంతో ఉన్నటువంటి వాళ్ళని దృష్ట్యా చూసి ప్రహస్య మందం ప్రహస్య, మందం అంటే చిరునవ్వు, మందంగా అంటే కాస్త మరీ వికటంగా నవ్వితే అది వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. రాకుమారుడు కాస్త ఒక చిరునవ్వు నవ్వుకున్నారు చిన్నపిల్లల యొక్క ఆ చేష్టలకి. మందం ప్రహస్య పైశాల్యదభ్యభాషత వీర్యవాన్, పైసల్యాత్ అభ్యభాషత, తన యొక్క శక్తిని నిరూపించుకునేటువంటి సమయము ఆసన్నమైందని చెప్పి అభ్యభాషత వీర్యవాన్, ఆ కుమారుడితో ద్రోణాచార్యుడు ఈ విధంగా చెప్తున్నాడు. అహోవో దిగ్బలం క్షాత్రం ధిగేతాం వః కృతాస్త్రతాం భరతస్యాన్వయే జాత ఏ వీటాం నాధిగచ్చత. నాయన మీరు ఇంత వీరులు, ఇన్ని విద్యలు నేర్చుకున్నారు కదా, భరతవంశంలో జన్మించిన వారు కదా, ఈ బంతిని తీయలేకపోతే ఎలారా అబ్బాయి? వీటాం నాధిగచ్చతి, ఈ బంతినే మీరు పొందలేకపోతే ఎలా? అహోవో దిగ్బలం క్షాత్రం, మీ క్షత్రియ బలం ఏమైపోయినట్టురా? ధిగేతాంబ కృతాస్త్రతాం కృత అస్త్రతాం, మీ అస్త్రబలం, మీరు సంపాదించినటువంటి అస్త్రబలం అంతా ఏమైపోయినట్టు? భరతస్య అన్వయే జాత, ఉత్తమమైనటువంటి భరతవంశంలో జన్మించిన వాళ్ళు కదా, అట్లాంటిది మీరు ఈ బంతినే పొందలేకపోతే ఎలారా నాయన అంటూ వీటాంచ ముద్రికాం చైవ హి అహమేతదపి ద్వయం, నేను ఈ లోపల పడినటువంటి ద్వయం అంటే రెండిటిని, వీటాంచ ముద్రికాంచ అంటే అంగుళీయకాన్ని బంతిని, ఈ రెండిటిని ఉద్ధరేయం ఇషీకాభిః భోజనం మే ప్రదీయతాం, నేను తప్పకుండా ఇదిగో ఇషీకాభిః అంటే ఇషీక అంటే ఈ గుప్పెడు పిడికలు అస్త్రాలతో బాణాలతో, ఇషీకం అంటే బాణం, ఇదిగో ఈ పట్టుకున్నటువంటి ఈ బాణాలతో నేను మంత్రించి లోపల ఉన్నటువంటి వాటిని నేను తీస్తాను, నాకు కావాల్సింది ఏంటో మీరు ఇస్తారా? భోజనం మే ప్రదీయత, భోజనం అంటే నాకు వసతి కల్పిస్తారా, నాకు ఆహారం పెడతారా, సరైనటువంటి ఉద్యోగం ఇస్తారా అని అడగడం దాని అంతరా. నాకు కావాల్సిన వసతి భోజనంలో మీరు కల్పిస్తారా, మీరు చేయగలరా, నేను అవి తీస్తాను, నేను అవి ఇదిగో వీటితో తీస్తాను అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి 25 శ్లోకాల నుంచి మళ్ళీ రేపు పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం. ఇది దీంట్లో 80 శ్లోకాల వరకు ఉన్నాయి. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.